పెట్టారు. ఇప్పుడు ఈ మేడం ఎక్కువ వస్తుందంటే కేజీ 2 కేజీలు ఒక 3 కేజీలు కట్టేస్తున్నాం మేడం. వారు పాల్గొందని గట్టు ఉందని మానకాయ ఉందని తప్పలు ఉన్నాయని ఈ 3 పై మన మనలో ఈ 3 నివాసులు ఆడుకుంటున్నారు రైతులతో. కాబట్టి దీని మీద మనం గట్టిగా తీర్మానం చేసి కలెక్టర్కి పంపించవలసింది నేను మనం చేస్తున్నాను. వాళ్ళ రైతు లేదా రాజ్యం లేదని చెప్తారు, కానీ రైతు పట్టించుకున్న వాళ్ళు లేదు. వాళ్ళ బ్యాగులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దళాలు సంచులేది ఆ విధంగా రైతు చాలా నష్టపోయి ఉన్నారు. అందులో తుఫాను వచ్చింది, ఎంతో నష్టపోయాం. వచ్చిన అమ్ముకోవడానికి రైతు కన్నీరు కడుతున్నాడు. దీన్ని ఆదరించేవాడు ఎవరు లేకుండా పోతుంది. ఏంటని అడిగి ఉన్నవాడు లేదు. నేను ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళాను, నేను మాట్లాడతామని చెప్పాను. మళ్ళీ అసలు ఈ రోజు నాకు కూర్చోబెట్టి గైడ్లైన్స్ ఇచ్చింది లేదు. మన 5 రోడ్డు మీద చాలా కళలు ఉన్నాయి. ఒడ్డు ఎలక మా సొసైటీ ప్రెసిడెంట్ గారి ఒడ్డు పడడం అన్నారు. ఇక్కడే ఉంది ఒడ్డు కూడా ఈ రోజు కూడా ఇచ్చేవాళ్ళు. ఇదే కాదు చాలా మంది చిన్న రైతులు పెద్ద రైతులు అన్ని రోడ్డు మీద పడిబాబు కాసి నిద్ర పడుతూ దోమ కుట్టి నానా ఇబ్బందులు పడుతున్నాను. వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు ఆ గైడ్లైన్స్ పాటించకూడదు. వాడు సొసైటీ అయితే ఎక్కడైనా ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆడుకుంటూ సొసైటీకి తనిఖీ చేయకు, మరి అక్కడ పంపించేందుకు వాడు కట్ చేయకు, రైతు ఎదురుగా నష్టపోతున్నాం మేడం. దాని మీద మీరు